ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆ యెషయా గ్రంథము 66వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే మరి యెషయా ప్రవక్త తన ప్రజలైనటువంటి మరి దేవుని యొక్క సేవకులైనటువంటి వారి గురించి, ఇశ్రాయేలు యొక్క ప్రజల గురించి ఈ యొక్క మాటలను దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏ రీతిగా ఆయన హస్తబలము, ఆయన సేవకులు అనగా ఆయన కార్యాలను జరిగించేటువంటి వారి పట్ల, ఆయన పనులను చేసేటువంటి వారి పట్ల దేవుని దక్షిణ హస్తబలము తోడుగా ఉంటున్నది. ఆయన కృప సదాకాలము వారికి తోడుగా ఉంటున్నది. ఎవరైతే దేవుణ్ణి అంగీకరించి దేవుని యొక్క కార్యాలను ముందుకు కొనసాగిస్తూ ఉంటున్నారో అటువంటి వారికి దేవుని యొక్క తోడ్పాటు తెల్లవేళలా ఉంటుంది అన్నటువంటి సత్యానికి ఈ యొక్క మాటలు నిదర్శనంగా ఉంటున్నాయి. ఏ రీతిగా అంటే, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడదురు. మరి ప్రత్యేకించబడినటువంటి స్థలము, దేవుని యొక్క ప్రజలకు నిర్దేశించినటువంటి స్థలము ఆ యెరూషలేములోనే మిమ్మల్ని ఆదరించేదను అని ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎరిగినటువంటి బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తుంటున్నాడో, ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. తల్లి బిడ్డను ఏ రీతిగా ప్రేమిస్తూ ఉంటుందో, చంటి బిడ్డనైనా ఒకవేళ మరుస్తుందేమో, కానీ నేను నిన్ను మరువను అని ఆయన వాగ్దానం చేశాడు. ఆ బిడ్డ పట్ల తల్లి చూపించేటువంటి ఆ ప్రేమను ఏ రీతిగా వర్ణిస్తూ ఉంటున్నాడు, అదే రీతిగా మరి ఆయన నమ్మినటువంటి బిడ్డల పట్ల ఆయన ప్రేమ అదే రీతిగా మరి ఉంటుందని ఈ యొక్క మాటల్లో మనం అర్థం చేసుకోగలము. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేతగడ్డి వల్లే బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును, ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలకి దేవుడు ఇస్తానన్నటువంటి వాగ్దానము భూమి, వాగ్దాన దేశము, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము, ఆ కానాను, పరమ కానాను దేవుడు వారికి ఇస్తానని పితరులతో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి, ఆ ప్రమాణాన్ని బట్టి దేవుడు వారిని ఐగుప్తులో నుండి బయటికి రప్పించాడు. అనేక రీతిలుగా దేవుడు వారిని కాచి కాపాడుతూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా, అయితే ఇశ్రాయేలు యొక్క ప్రజలు వారు తిరుగుబాటు చేసి దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు చేస్తూ, దేవునికి అయిష్టమైనటువంటి పనులు చేస్తూ వారి జీవితాలు ముందుకు కొనసాగినట్టుగా చూస్తుంటున్నాం. అయినా వారి పట్ల జాలి, దయ, కరుణ చూపిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున మనుషులను నిర్మించుకున్నాడు కాబట్టి మనుషులు నశించిపోవట, కుషించిపోవట ఆయనకి ఇష్టం లేదు. మరి ఆ తల్లి ఏ రీతిగా చంటి బిడ్డ పట్ల జాలి, కరుణ చూపిస్తూ ఉంటుందో, ప్రేమిస్తూ ఉంటుందో, ఆ రీతిగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఆయన దక్షిణ హస్తబలము లేనిదే మనము జీవించలేము, ఆయన కృప లేనిదే మనము బ్రతుకులేము. మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలకు ఆయన కృప, ఆయన దక్షిణ హస్తబలం తోడుగా ఉంటున్నారు కాబట్టి వారు అంతకంతకు ఆశీర్వదింపబడ్డారు, వర్ధిల్లుతూ వచ్చారు. మరి దేవుడు చేసినటువంటి వాగ్దానాలు ఎప్పటికీ కూడా నిరర్థకము జాలవు. ఎందుకనగా ఆయన నమ్మకమైనటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు, ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని పొందుకొని దేవునికి ప్రియమైనటువంటి వారిగా నీవు నేను జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్న దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చండి. ఆమేన్.